నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ డాక్టర్ మౌలానా షరీఫ్ హుస్సేని ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అసలు నేను ఈ పేరు చెప్పగానే మీకు కనిపిస్తుండొచ్చు ఎందుకు పర్టికులర్గా మౌలానా షరీఫ్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం అని చెప్పేసి. ఎస్, మీరు అనుకుంటున్నట్టు పహల్గామా ఉగ్రవాద దాడి గురించి వాళ్ళు చర్చించబోతా ఉన్నాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు కేఆర్ టీవీ బ్రదర్. వెల్కమ్. అస్సలాము అలైకుం. బాగున్నారా? బాగున్నానండి. ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాము. చాలా బాధలో ఉన్నామండి కొన్ని రోజుల నుంచి. బాధ దేనికి బాధ మీకు? పెహల్గాం అటాక్ ఏదైతే జరిగింది, నిజంగా మీరు బాధపడుతారా? ఖచ్చితంగా నిజంగా బాధపడి గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారు. గుండెల మీద చేసుకొని కూడా చెప్తాను, తల మీద ఖురాన్ పెట్టుకొని కూడా చెప్తాను. భారతదేశ మెట్టిలో మేము కలిసిపోవాలా. భారతదేశ బిడ్డలకు పాకిస్తాన్ దుర్మార్గులు ఎవరైతే దుర్మార్గులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇది మౌలానా హుస్సేన్ అంటున్నటువంటి అంశం. అంటానండి. మౌలానా షరీఫ్ భారతదేశం కోసం స్వాతంత్రంలో పోరాడిన మా పెద్దవాళ్ళు పూర్వీకులు భారతదేశ స్వాతంత్రం కోసం ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ బిడ్డలమండి మేము. ఖచ్చితంగా అంటాను. నిజంగా మీకు భారతదేశం అంటే ప్రేమ ఉంటుందా? 100% ప్రేమ ఉంది కాబట్టే భారతదేశం కోసం 90,000 కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు మీరు ఇండియా గేట్ పైన చూడవచ్చండి. నేను దేవబంద్ యూనివర్సిటీలో దార్లూమ్లో చదివాను. దార్లూమ్కు సంబంధించిన ఎంతోమంది స్టూడెంట్స్, ఎంతోమంది మత గురువులు, ఉలమాలు, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదనీ, మౌలానా ఉబేదుల్లా సింధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా మహమూదుల్ హసన్ దేవబంది, మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి, హాఫిజ్ జామిన్ షహీద్, ఇలాంటి ఎంతోమంది ఉలమాలు, లక్షలాది మంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే మన పెద్దవాళ్ళు పూర్వీకులు భారతదేశం కోసం స్వాతంత్రం తెచ్చామో ఆ దేవబంద్ యూనివర్సిటీ నుంచి చదువుకొని వచ్చాను. అక్కడ నేను నేర్చుకున్నది ఏంటంటే దేశభక్తి. ఇక్కడ నేర్చుకున్నానండి. నిజంగా ముస్లింలకు దేశభక్తి ఉంటుందా? భారతదేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానం ఉంటుందా? ఒకవేళ దేశభక్తి మాకు లేకపోతే మేము స్వాతంత్రం తర్వాత ఏదైతే పాకిస్తాన్ డివైడ్ అయిపోయినదో మా పూర్వీకులు, మా పెద్దోళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయే వాళ్ళండి. మేము చెప్పేసాం పాకిస్తాన్ మాకు అవసరం లేదు, భారతదేశంలో మేము పుట్టాము, భారతదేశం మిట్టితో సృష్టించిన దైవం మాకు సృష్టించాడు. ఖురాన్లో ఏముంది? మిన్హా ఖలఖ్నాకుం వఫీహా నుయీదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. అంటే ఏ మట్టితో మీకు మేము సృష్టించామో అదే మట్టిలో మీకు మేము కలిపేస్తామని దైవగ్రంథం ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఈ మట్టితో సృష్టిగత దైవం మాకు పుట్టించాడు, ఇదే మట్టితో ప్రేమించమని కూడా దైవ గ్రంథం కూడా మాకు చెప్తుంది, ప్రవక్త మహమ్మద్ కూడా మాకు చెప్తున్నారు. మౌలానా గారు, మీరు క్లియర్గా చెప్పాలి, మీకు పాకిస్తాన్ అంటే ప్రేమనా, భారత్ అంటే ప్రేమ? భారత్ అంటే ప్రేమ అండి. భారత్ అంటేనే ప్రేమ. 100% భారత్ అంటే ప్రేమ. భారత్ కన్నా ఎక్కువ ఏ కంట్రీతో కూడా మేము ప్రేమించము. భారతదేశం మా ప్రాణం కన్నా ఎక్కువ భారతదేశంతో మేము ప్రేమిస్తాము. మా ఒక ప్రాణం కాదు, మా ప్రాణాలు, మా పిల్లల ప్రాణాలు, మా పూర్తి ఫ్యామిలీ ప్రాణాలు, మా ముస్లిం సమాజ ప్రాణాలంతా భారతదేశ శాంతి కోసం మేము కుర్బాన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రాణాలు తెగించడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాము. భారత్ మాతాకి జై అని అనగలుగుతారా మీరు? 100% भारत माता को जय हम बोल सकते हैं. भारत की जय, जय भारत, जय हिंद, जो भी बोलना है हमें कोई हर्ज नहीं. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై భారత్, జై హింద్ मैं बोल रहा हूँ, చెప్తున్నాను. ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. రైట్. అంటే మీరు ఈ మాట చెప్పినందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను. నేను చెప్పాలనుకున్నాను. నేను మీరైతే జనరల్గా ఏంటంటే మా మాతాకు మేము జై చెప్పాలా, భారత్కి మేము మాత అనము. భారత్ హమారీ జమీన్. ఇది మేము ఇక్కడైతే భారత్కు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు మాకు ఇక్కడ సృష్టించాడు. భారత్కి మేము పూజ చేయము, మేము పూజించేది ఒక దేవుడికే. అంటే భారత్ని మేము పూజిస్తున్నాము ఆ నియతో భారత్ మాతాకి జై మేము చెప్పము. ఎందుకంటే మేము పూజించాల్సింది ఒక దేవుడికి మాత్రమే. దైవ గ్రంథం భారత్ మాతాకి జై అని మీరు దేనికన్నారు ఇప్పుడు నేను అనమంటే? భారత్ మాతాకి జై బోలేదు, భారత్ కి ఇజ్జత్, భారత్ కు మేము ప్రేమతో భారత్ మాతకి జై చెప్పవచ్చు. ప్రేమతో పూజ చేయం. భారత్ అంటే ప్రేమ ఉన్నదని నిరూపించుకోవడం కోసం భారత్ మాతకి జై అన్నాడు. నే ప్రేమ నిరూపించడం కోసం రేపు ఇప్పుడు పాకిస్తాన్ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఆ ఉగ్రవాదులతో పాకిస్తాన్తో యుద్ధం ప్రకటించండి. నరేంద్ర మోడీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మా భారత బిడ్డలకి ఎవరైతే చంపారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో మీరు నిజంగా అనుకోండి. లేదు, ఖురాన్ పైన ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, మొన్న నైట్ మొత్తం నాకు నిద్ర రాలేదండి. ఈ వీడియోస్ చూస్తున్న మాకు ఏడుపు వస్తుంది.
చిన్న చిన్న పిల్లలు మీకు సూది గుచ్చితే మీకు ఏదైతే తక్లీఫ్ ఉంటుందో, ఏమంటారు తెలుగులో, ఇబ్బంది ఉంటుందో, నాకు గుచ్చిన అదే ఇబ్బంది ఉంటుందండి. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఎవరికైనా రక్తం కారితే అదే ఇబ్బంది ఉంటుంది. అందరిలో అదే రక్తం. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హిందూకైనా, ముస్లింకైనా, క్రిస్టియన్, ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా ఒకే ట్రీట్మెంట్ చేస్తాడు. ఇబ్బందిలో ఉన్న వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా వాడికి ఇబ్బంది కలుగుతుంటే మాకు కూడా ఇబ్బంది కలిగేటట్టు మాకు కూడా బాధ ఉండాలా. ప్రవక్త ముహమ్మద్ మమ్మల్ని ఏం నేర్పించారంటే, మీ పడుగువాడు, మీ పక్కన ఉండే వ్యక్తి ఇబ్బందిలో ఉంటే, వ్యాధిలో ఉంటే, ఇబ్బందులతో బాధపడుతుంటే, ఆకలితో నిద్రపోతే, నువ్వు కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, నువ్వు ముస్లిం కాలేవు, నీ ఇమాన్, నీ ఇస్లాం పూర్తి కాలేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని నేర్పించారంట. రైట్. అదే ఖురాన్లో మీరు చెప్తున్నటువంటి ఖురాన్లో క్లియర్గా ఒక వ్యక్తిని చంపితే నువ్వు ముస్లింవే కాదు అని ఉందా లేదా? ఖురాన్లో మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్జి ఫకఅన్నమా ఖతలన్నాస జమియా. ఖురాన్లో దేవుడు ఏం చెప్తుడంటే, నువ్వు ఒక వ్యక్తిని అన్యాయంగా చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఒక్క వ్యక్తికి నువ్వు కాపాడితే, ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి నువ్వు కాపాడితే సర్వ మానవాళికి కాపాడినంత పుణ్యం వస్తుందని సృష్టికరణ దైవం ఖురాన్లో చెప్తున్నాడు. ఇస్లాం చంపమని చెప్పడం లేదు. ఎవరైనా ఒక మనిషికి అన్యాయంగా చంపితే సర్వ మానవాళికి చంపినంత పాపం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకో చిన్న హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ముస్లిం నాన్ ముస్లింకి, హిందూ అయినా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తికైనా అన్యాయంగా చంపితే రేపు ప్రళయ దినం నాడు, మేము ప్రళయ దినాన్ని నమ్ముతామండి, ఖురాన్ చెప్తుంది, రేపు ప్రళయ దినం నాడు మొహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు, ఆ ముస్లింకు లాక్కొని వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అతని గురించి నేను కంప్లైంట్ పెడతాను. ఎవరైతే నాన్ ముస్లింకి అతను చంపాడో ఆ నాన్ ముస్లింకి న్యాయం జరిగేటట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆ నాన్ ముస్లింకి వకీల్ లాగా, లాయర్ లాగా అక్కడ నేను పోరాడతాను. న్యాయం జరిగే వరకు నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడుగుతానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ గ్రంథంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ పాకిస్తానీలకు ఒక గ్రంథము, లేకపోతే భారతీయులకు ఒక గ్రంథం ఉంటుందా ఖురాన్? లేదండి, ఒకటే గ్రంథం. 1400 సంవత్సరాల ముందు ఏ దైవ గ్రంథం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుంచి అవతరింపజేశాడో అదే దైవ గ్రంథం ఇప్పటి వరకు ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దైవ గ్రంథం. ఇప్పుడు ఎంతోమంది బుక్స్ రాశారు, 100 సంవత్సరాల తర్వాత బుక్స్ మట్టిలో కలిసిపోయాయి. ఎంతోమంది ఏదేదో దైవ గ్రంథం 1400 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు లక్షలాది పుస్తకాలని కూడా కాల్చేశారు, మార్చడానికి ప్రయత్నం చేశారు, ఖురాన్లో మీనింగ్ చేంజ్ చేసి కూడా అక్కడ ఇక్కడ పంచారు, మొత్తం చేశారు. కానీ ఇప్పటి వరకు దైవ గ్రంథం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1400 సంవత్సరాల నుంచి ఒక్క లైన్ కూడా చేంజ్ కాలేదు, మార్పు రాలేదండి. ఎందుకంటే దైవ గ్రంథం ఖురాన్ అనేది పుస్తకాల్లో లేదు, మా గుండెల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ గ్రంథాన్ని ఉంచాడు. మా చిన్న పిల్లలు మద్రసాలు ఎవరైతే చదువుతారో 10 సంవత్సరాల పిల్లల గుండెల్లో ఈ దైవ గ్రంథం ఖురాన్ అనేది మహఫూజ్ ఉంటుంది. వాళ్ళు అంటే బైహార్ట్ చేస్తారు కదా, చూడకుండా పూర్తి ఖురాన్ మా గుండెల్లో ఉందండి. ఓకే. దైవ గ్రంథం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే దైవ గ్రంథం ఉంది, దాంట్లో ఎటువంటి మార్పు. రైట్. అంటే మీరు చెప్తున్నటువంటి అంశాలలోనేమో ముస్లింలు ఇంకో వ్యక్తిని చంపొద్దు, చంపరాదు, చంపితే అది పాపము అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు పాకిస్తాన్లు ఇట్లా చేస్తున్నారు అని అంటే? చిన్న మాట అండి, ఉగ్రవాదులకు ఏ మతం లేదు అని నేను చెప్తారండి. వాళ్ళకు ఇస్లాం గురించి 1% నాలెడ్జ్ ఉన్న, ఇస్లాం గురించి కొద్దిగా తెలిసిన, అసలు ఇస్లాం బేసిక్ ఏంటండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్తున్నారు, నువ్వు నమాజ్ చదవడమే ఇస్లాం కాదు. రోజా ఒక్క పొద్దులో కూడా ఒక మీనింగ్, అది టాపిక్ మళ్ళీ పెద్దదైపోద్ది. ఒక్క పొద్దులో కూడా మీనింగ్ ఏంటి, నువ్వు ఒక్క పొద్దు ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు సంవత్సరానికి ఒకసారి ఉండమని ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒక్క పొద్దు ఉంటే, రోజా ఉంటే, ఫాస్టింగ్ ఉంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటే నీకు ఆకలి కలిగిద్ది. ఈ ఆకలి ద్వారా ఆకలితో ఉన్న వాళ్ళ ఇబ్బంది ఏంటి, ఆకలితో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇబ్బంది నీకు తెలవాలా, నువ్వు పేదవారికి హెల్ప్ చేసే గుణం నీలో రావాలా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా పైన రోజా ఏదైతే ఉందో ఆ ఫాస్టింగ్ అది ఫరజ్ చేశారు, విధి చేశాడు. అలాగే బేసిక్స్ ఖురాన్స్ ఏంటంటే, నువ్వు ముస్లిం కావాలంటే శాంతి నీలో రావాలా, నువ్వు ముస్లిం కావాలంటే నీ పక్కన ఉండే వాళ్ళు నీతో శాంతియుతంగా ఉండాలా, నీ పక్కన ఉండే వాళ్ళకు నీతో ఇబ్బంది కలగకూడదు. ప్రవక్త ముహమ్మద్ ఒక మాట చెప్పారు సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు
నీ పక్క ఉండే వ్యక్తులు హిందూ అయినా ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వ్యక్తి ఏరియాలో నువ్వు ఉన్నా కూడా నీ పక్కన ఉండే ఏ కులస్తుడికైనా ఏ మతస్థుడికైనా నీ మాటతో నీ చేతులతో నువ్వు చేసే పనిలతో ఇబ్బంది కలుగుతుంటే నువ్వు విశ్వాసి కాలేవు. ప్రళయ దినం నాడు నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం ఇవ్వడు. నీ అఖ్లాక్ ముందుగా మంచి చేసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారండి. క్యారెక్టర్ మంచిగా ఉండాలి. అంటే ఇప్పుడు ఉగ్రవాదులందరూ ముస్లింలంతా ఉగ్రవాదులే అని అంటే అసలు ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదిలాగా తయారైతే వాడికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం ఉండదండి. ఎందుకంటే చెప్పాను ఇప్పుడు మీకు హదీస్, మీ పక్కన ఉండే వ్యక్తి ఇబ్బందిలో ఉంటే నువ్వు కాముగా కడుపు నిండా తిని నిద్రపోతే నువ్వు విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు అని ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం డిక్లేర్ చేశారు, చెప్పేశారు. అంటే ఉగ్రవాదానికి ఖురాన్ సహించదు, ఉగ్రవాదానికి ఇస్లాం యాక్సెప్ట్ చేయడు. ఇప్పుడు ఒక మనిషి క్రిస్టియానిటీలో పుట్టాడండి, ఆ క్రిస్టియన్ రేపిస్ట్గా మారితే, ఆ క్రిస్టియన్ దొంగగా మారితే, ఆ క్రిస్టియన్ ఉగ్రవాదిగా మారితే బైబుల్ ఆ మనిషికి ఉగ్రవాదం నేర్పిస్తని మేము చెప్పకూడదు కూడా. ఒక హిందూ సమాజానికి చెందిన వ్యక్తి ఎవరైనా రేపిస్ట్గా మారితే, దొంగగా మారితే, డాకుగా మారితే, ఉగ్రవాదిగా మారితే రామాయణం భగవద్గీత ఆ మనిషికి ఉగ్రవాదం నేర్పించిందని మేము చెప్పమండి. అలాగే ఎవరైనా ముస్లిం ఇంట్లో పుట్టి ఉగ్రవాదిగా మారితే ఇస్లాం ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ వీడికి ఉగ్రవాదిగా మార్చాడని మీరు కూడా చెప్పకూడదు, ఎవరు కూడా చెప్పకూడదు. ఓకే, స్వతంత్ర భారతదేశం పోరాటం ఉన్నది కదా, భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పేసి ఎంతమంది ముస్లింలు పాల్గొన్నారు చెప్పండి మీరు? స్వతంత్ర భారతదేశంలో ఛాలెంజ్గా చెప్తున్నా హిందూ బ్రదర్స్ కన్నా ఎక్కువ మన హిందూ బ్రదర్స్ కూడా దాంట్లో షహీద్ అయ్యారు. రామ్ ప్రసాద్ బిస్మిల్తో పాటు అష్ఫాకుల్లా ఖాన్ కూడా షహీద్ అయ్యారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరిగే దీంట్లో ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, భగత్ సింగ్ లాంటి వ్యక్తులకు మేము దృష్టిలో పెట్టుకొని గనక భారతదేశంలో ప్రేమ పెంచుకుంటూ, ఇంటిగ్రిటీ పెంచుకుంటూ గనక మేము పనిచేస్తే భారతదేశం డెవలప్ అవుతుంది. అప్పుడు ఆ కాలంలో హిందూ సోదరుల కన్నా ఎక్కువ ముస్లిం సోదరులు పాల్గొన్నారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు కావాలంటే ఢిల్లీ ఒకసారి వెళ్ళి ఇండియా గేట్ పైన ఒకసారి పేర్లు చూసుకోండి. 90,000 కన్నా ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారండి. 300 సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైటింగ్లో ఫైటింగ్ చేశాము. టీపు సుల్తాన్ షహీద్ ఫ్రీడమ్ ఫైటింగ్లో ఫైటింగ్ చేశారు. అలాగే షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవి భారతదేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలి, బ్రిటిష్ వాళ్ళతో జిహాద్ చెయ్యాలి, బ్రిటిష్ వాళ్ళతో ఫైటింగ్ చెయ్యాలి, మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి, ఫత్వా జారీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి పేరు షా అబ్దుల్ అజీజ్ మొహద్దీస్ దెహ్లవి రహమతుల్లా అలై. ఇతను ఒక మౌలానా, ఒక మత గురు, ఒక ఇస్లామిక్ స్కాలర్, ఒక హాఫిజ్ ఖురాన్, ఒక మదరసాలో చదివిన వ్యక్తి. ఈ వ్యక్తి భారతదేశ స్వాతంత్రం కోసం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కు బ్రదర్స్కి అందరి కలుపుకొని భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం మా పైన విధి చేశాడు. అల్లా ఫరజ్ అయిపోయింది. ఖురాన్ మాకు చెప్తుంది ఆ దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వచ్చి మా భారతదేశాన్ని కబ్జా చేయడానికి వచ్చారు, ఇళ్ళతో పోరాడండి అని మొట్టమొదటిగా నినాదం ఇచ్చిన వ్యక్తి ఒక మౌలానా, ఒక ముస్లిం, ఒక మదరసాలో చదివిన వ్యక్తి. రైట్, ఓకే. మీరు మాట్లాడుతూ ఇప్పుడు జిహాదీ అని అన్నారు కదా, రైట్. జిహాద్ అంటే ఏంటిది? జిహాద్ అంటే ప్రయత్నించడానికి జిహాద్ అంటారు. కోషిష్. ఉగ్రవాదులనే జిహాద్ కూడా ఇదేనా? నేను చెప్తాను. జిహాద్ అంటే జాహద యుజాహిదు ముజాహదతన్ వహువ జిహాదున్. అరబీ గ్రామర్. ఇప్పుడు మీరు తెలుగు మంచిగా మీకు తెలుసు. ఒక తెలుగులో ఒక వర్డ్ తీసుకుంటే, ఒక పేరు తీసుకుంటే దానికి గ్రామర్ లెక్క కనుక మేము చూస్తే ఒక అర్థం ఉంటుంది. అరబీ గ్రామర్ ప్రకారంగా జిహాద్ అంటే ప్రయత్నించడము, కోషిష్ కర్ణ, ముజాహిదా కర్ణ, దీనికి జిహాద్ అంటే ప్రయత్నించడము. భారతదేశంలో
బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఆ బ్రిటిష్ వాళ్ళను పోరాడడం కోసం ఏదైతే మేము ప్రయత్నం చేశామో, ఏదైతే లక్షలాది మంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ రోడ్ పైకి వచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు తెగించారో, మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ అయినా, అష్ఫాకుల్లా ఖాన్ అయినా, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అయినా, మౌలానా ఉబైదుల్లా సింధీ అయినా, హాఫిజ్ జామిన్ షహీద్ అయినా, అప్పుడు షహీద్ అయిన వ్యక్తులు ఎంతమంది అయితే లక్షలాది మంది షహీద్ అయ్యారు, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళతో ఏదైతే పోరాడడానికి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు. అలాగే ఎవరైనా ఆకలితో ఉన్నారు, ఏ ఏరియాలో అయినా, ఏ కంట్రీలో అయినా, ఏ స్టేట్లో అయినా, మనం ఉండే ప్లేస్లో ఎవరైనా ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్లకు ఆకలితో బయట తీయడానికి ప్రయత్నం చేయడం కూడా జిహాదే. ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు చెడు నుంచి చెడు సమాజానికి దూరం చేయడం కోసం మంచి మాటల్లో జనాల్లో పోవాలా, మంచి భారతదేశం మన డెవలప్ చేయాలని మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని కూడా జిహాద్ అంటారు. మీరు కూడా జిహాదే చేస్తున్నారు. జిహాద్ అంటే ఎవరైనా ఏ ఆడ చిన్నమ్మ ఏ ఆడ అమ్మాయి అయినా, ఏ పిల్ల అయినా, ఎక్కడైనా రేప్ జరుగుతుంది, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా ఎక్కడైనా ఇబ్బంది పడుతుండే వాళ్ళు నినాదం ఇస్తే వాళ్లకు ఆ ఇబ్బంది నుంచి కాపాడడం కోసం అక్కడ ఉగ్రవాదులు, దుష్ట శక్తులు, రేపిస్టులు, రౌడీలు, దుర్మార్గులు ఎవరైతే పేదవాళ్ళపైన ఆక్రమణ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్లకు ఇబ్బంది నుంచి బయట తీయడానికి ప్రయత్నం చేయడానికి ఫైటింగ్ ఏదైతే చేస్తామో ఆ ఫైటింగ్ని జిహాద్ అంటారు. అలాగే నిన్న కాశ్మీర్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనలో ఆదిల్ హుసేన్ షా ఒక వ్యక్తి, భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, కశ్మీర్ బిడ్డ, భారత బిడ్డ ఆదిల్ హుసేన్ షా ప్రాణాలు తెగించి పాకిస్తాన్ దుర్మార్గులతో, దుష్టాశక్తులతో, ఉగ్రవాదులతో ఏదైతే ఫైటింగ్ చేసి వాళ్ళ చేతుల నుంచి గన్నులు లాక్కొని భారత బిడ్డల కోసం, మన హిందూ సోదరుల కోసం ప్రాణాలు ఏదైతే తెగించాడో ఆ ప్రయత్నానికి జిహాద్ అంటారు. అలాగే నజాకత్ అలీ అనే ఒక వ్యక్తి, బీజేపీ లీడర్, ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఒక లీడర్, బీజేపీ యువ నాయకుడు ఫేస్బుక్లో రాస్తున్నారు, నజాకత్ అలీ ఒకవేళ లేకపోతే నేను బీజేపీ లీడర్గా చెప్తున్నా, నేను నా పిల్లలు అక్కడ బలి అయిపోయే వాళ్ళు, నజాకత్ అలీకి నేను ధన్యవాదములు చెప్పలేను, నా ఊపిరి ఉన్నంత వరకు నజాకత్ అలీకి నేను శుక్రియా చెప్తున్నాను, నేను ఎహసాన్ కా బదలా మై నై జుకా సక్తా అని నజాకత్ అలీకి ఒక బీజేపీ లీడర్ చెప్తున్నారు. అదే నజాకత్ అలీ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా 11 మంది భారత బిడ్డలకు భుజాల పైన కూర్చోబెట్టుకొని అక్కడ ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్ట్ ఏరియా నుంచి 11 మందికి భుజాల మీద కూర్చోబెట్టుకొని ఏదైతే పరుగులు వేశాడో, భారత బిడ్డలని కాపాడాడో ఆ పనికి జిహాద్ అంటారు. జిహాద్ అదే ఇబ్బందిలో ఉన్న వ్యక్తులకు. అంటే ఉగ్రవాదులు అనేది జిహాద్ ఏంది? ఉగ్రవాదులు ఇస్లాంకి బస్టు పట్టిస్తున్నారండి. ఉగ్రవాదులు ఓన్లీ ముస్లిమ్స్లో ఉగ్రవాదులు లేరు, వాళ్ళు గడ్డాలు పెట్టుకొని స్వామీజీ వేషాలు వేసి కూడా ఉగ్రవాదులు ఉన్నారండి. మీరు కాశ్మీర్ ఘటన చూడండి, కాశ్మీర్లో ఆసిఫా బాను 8 సంవత్సరాల పాప అండి. ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. నేను ఇందాక ఏం చెప్పాను, కానీ ఉగ్రవాదులు అందరూ కూడా ముస్లింలే కదా? లేదండి, లేదు. 8 సంవత్సరాల పాప, నాకు కూడా 4 సంవత్సరాల పాప ఉందండి. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు. అది హిందూ సమాజానికి సంబంధించిన పాప అయినా, ముస్లిం సమాజానికి పాప అయినా, క్రైస్తవ ఇంట్లో పుట్టిన పాప అయినా పాపే అండి, చిన్న పాప అండి. ఆమెకు ఒక బిడ్డలాగా మేము చూడాలా, ఒక మనిషిలాగా చూడాలా. మీ పాపకు దెబ్బ తగిలినా నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తేనే నేను మానవుడిని అండి, నేను మనిషిని. నా పాపకి ఏమైనా చిన్న ఇబ్బంది కలిగినా ఇప్పుడు హాస్పిటల్ ఎక్కడైనా మేము దారిలో వెళ్తున్నామండి, ఎవరైనా పడిపోయి ఉన్నారు, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా మేము వాళ్ళకి ఆదుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది నుంచి బయటికి తీయాలా. ఒకవేళ మాకేం అవసరం వాడు హిందూ, మాకేం అవసరం వాడు ముస్లిం, మాకేం అవసరం వాడు క్రిస్టియన్ అని అక్కడి నుంచి మేము వెళ్ళిపోతే స్వర్గానికి మేము పోలేమండి. స్వర్గానికి మేము పోలేము. సృష్టికర్త దైవం దగ్గర ఏ ఫేస్ మేము చూపిస్తామండి? ఆసిఫా బాను చిన్న అమ్మాయి, 8 సంవత్సరాల పాపకి సంజిరామ్ అనే ఒక పూజారి, ఒక గుడికి సంబంధించిన పూజారి 8 సంవత్సరాల పాపకు తీసుకెళ్ళి 5 మందికి ఎక్స్ట్రా ఇంకా 6 మంది పైన కేసు జరుగుతుంది. 6 మంది ఇప్పుడు కూడా కేసు జరుగుతుంది కోర్టులో. 6 మంది కలిసి, దాంట్లో పోలీస్ అధికారులు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి 6 మంది మన హిందూ ఇళ్లలో పుట్టిన మనుషులే. వాళ్ళు హిందువులని నేను చెప్పనండి, ఎందుకంటే రామాయణం అది నేర్పీదు, భగవద్గీత అది నేర్పీదు, బైబుల్ ఉగ్రవాదానికి సహించదు,
ఖురాన్ ఉగ్రవాదానికి సహించదు. ఖురాన్ అయినా, రామాయణమైనా, భగవద్గీత అయినా, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని శాంతి మెసేజ్ ఇస్తున్నాయి, శాంతి సందేశం ఇస్తున్నాయి. ఆ పూజారి ఎవరైతే ఉన్నాడో వాడు శైతాన్, ఒక టెర్రరిస్ట్, ఒక దొంగ, ఒక రేపిస్ట్. 8 సంవత్సరాల అమ్మాయికి మందిరంలో ఎక్కడైతే పూజ జరిగిద్దండి, మీరు మందిరంలో వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలి వెళ్తారు. మందిరంలో వెళ్ళేటప్పుడు మీ మనసు శుభ్రం చేసుకొని వెళ్తారు. మేము మసీద్కి వెళ్ళేటప్పుడు ఎంతో పవిత్రంగా వెళ్తాము. ఆ మందిరంలో తీసుకెళ్ళి ఆ 5 రోజుల వరకు ఆ అమ్మాయికి రేప్ చేసి 6 మంది, సంజీరామ్ పూజారి వాడు కూడా దాంట్లో షామిల్ ఉన్నాడు. ఆ అమ్మాయికి 8 సంవత్సరాల పాపకి రేప్ చేసి బండ తీసుకొని తల పగలగొట్టి ఆ అమ్మాయికి చంపేశారండి. వీళ్ళకు మేము ఏమనాలండి? ఏ ఉగ్రవాదులు? వీళ్ళు శైతాన్లండి. ఏ కులానికి సంబంధించి ఒక కులంతో, ఒక మతంతో మేము అది చుట్టకూడదండి. ఏకీభవిస్తా, దీన్ని కాదన్ను. కాకపోతే ఇప్పుడు నిన్న మా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉగ్రవాద దాడులు అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి పహల్గామా దాడిలో కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో పెట్టినటువంటి బాంబు పేలులలో కావచ్చు, లేకపోతే ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా అక్కడ ముస్లింలే ఉంటారా ఉండరా? ఉగ్రవాదులు టెర్రరిస్టులుగా ముస్లింలు ఉన్నారా లేరా? దాని సమాధానం చెప్పండి. చిన్న మాట అండి. హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు. ఏదైతే మీరు చెప్పారో హైదరాబాద్లో మక్కా మసీద్కు సంబంధించిన మక్కా మసీద్లో 2007లో బాంబ్ బ్లాస్ట్ అయింది. అక్కడ ఎంతోమంది చనిపోయారు, చాలామందికి గాయాలు తగిలాయి. అక్కడ దానిపైన కేసు జరిగింది. ఇంటెలిజెన్స్ మొత్తం రిపోర్ట్స్ తీశారు. దాంట్లో 2007 సమతా ఎక్స్ప్రెస్ ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దాంట్లో 68 మంది మరణించారండి. సమతా ఎక్స్ప్రెస్ దాడిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 68 మంది చనిపోయారు, 50 మందికి దెబ్బలు తగిలాయండి. దాంట్లో సమతా ఎక్స్ప్రెస్లో బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు ఉండొచ్చు? ముస్లింలు ఉండొచ్చు కదా. మీరు చెప్తున్నారు కదా, ఆ పేర్లు మీరు ఒకసారి చూడండి, నెట్లో కొట్టినా వస్తాయి. ఇంటెలిజెన్స్ ఎస్బీ డిపార్ట్మెంట్ మొత్తం తీసి వాళ్ళపైన కేసు కూడా జరుగుతుంది, కోర్టులో ఇది కూడా కేసు జరుగుతుంది. ఆ పేర్లు స్వామి అసిమానంద్. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అండి? అలాగే స్వామి అసిమానంద్. దాని తర్వాత లోకేష్ శర్మ, సెకండ్ పేరు లోకేష్ శర్మ, థర్డ్ పేరు రామచంద్ర, ఫోర్త్ సునీల్ జోహ్ని. ఈ నలుగురు ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులండి. అంటే ఇప్పుడు 68 మంది చనిపోయారండి. వాళ్ళు మనుషులు కాదండి. దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇంకొకటి అండి, 2007 మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్లో దీంట్లో కూడా 9 మంది చనిపోయారు, 50 మందికి గాయాలు తగిలాయి. దాంట్లో కూడా అసిమానంద్ ఉన్నాడు, లోకేష్ శర్మ ఉన్నాడు, రామచంద్ర ఉన్నాడు, సునీల్ జోషి ఉన్నాడు దాంట్లో కూడా. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఉగ్రవాదులు వీళ్ళు కూడా ఉగ్రవాదులే కదండి. 68 మంది అక్కడ ట్రైన్లో బాంబ్ బ్లాస్ట్లో 68 మంది చనిపోయారు. అజ్మీర్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు, హైదరాబాద్ మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు, మాలిగావ్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు 2007, 2008లో. వీళ్ళు చంపిన వ్యక్తులు, బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తులు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు అండి? నేను చెప్తున్నాడు, వాళ్ళు హిందూ సమాజానికి, హిందూ ఇంట్లో పుట్టి ఉండవచ్చు, కానీ వాళ్ళకు రామాయణం తెలీదు, భగవద్గీత తెలీదు. ఏ మతానికి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ మతం ఉగ్రవాదం నేర్పిస్తూ ఉందని మేము చెప్పకూడదండి. అలాగే కాశ్మీర్లో ఏదైతే పూజారి చేశాడో అప్పుడు మేము హిందూ ఉగ్రవాదులు అలా చేశారని మేము చెప్పలేదు. ఉగ్రవాదే, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవు అయినా వాడికి ఉగ్రవాది లాగే చూడాలి. రైట్ మౌలానా గారు, నేను ఒకటి చెప్తా వినండి మీరు. అంటే ఇప్పుడు ఎక్కడ దాడి జరిగినా కూడా, ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా కూడా ముస్లింల పాత్ర ఉందా లేదా? ఇప్పుడు పహల్గామాలో కూడా చూసుకున్నా కూడా ఎట్లా వస్తారంటే 5-6 కిలోమీటర్లు రావాలి, వెపన్స్ తీసుకొని రావాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి భారతీయ ముస్లింలు సపోర్ట్ తోటి వచ్చారా లేదా? సార్ నో. ఒకవేళ భారతీయ ముస్లిమ్స్ సపోర్ట్ వాళ్ళకు ఉండి, ఇప్పుడు కాశ్మీర్ మీరు వెళ్ళండి సార్, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉంటుంది.
ఎవరు గన్స్ తెస్తున్నారు, ఎవరు బాంబ్స్ తెస్తున్నారు, ఎవరు ఎటు నుంచి వస్తున్నారు, ఎవరు ఉగ్రవాది, మీకు మీ ఆధార్ కార్డ్ చెక్స్ చేస్తారు, పాన్ కార్డ్ చెక్స్ చేస్తారు, మీరేమైనా హత్యారు తీసుకెళ్తారా, గన్ ఏమైనా ఉందా, ఏమైనా కత్తి ఉందా, మొత్తం చెకింగ్ జరిగింది అక్కడ. ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎలా వస్తున్నారు, ఏ దారి నుంచి వస్తున్నారు, ఆర్మీ ఏం చేస్తుంది, ఆర్మీ చీఫ్ ఏం చేస్తున్నారు, అక్కడ సెక్యూరిటీ ఎక్కడ, అంతమంది అక్కడ ఇబ్బంది పడుతుంటే మనది కూడా తప్పు ఉందండి. అంతమంది స్థానిక ముస్లింలు తప్పు. ఒకవేళ స్థానిక ముస్లింలు కాపాడారని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారండి. ఒకరిద్దరు కాపాడారు కాదని, ఒకరిద్దరు కాదండి, అక్కడ దగ్గర 2000 మంది ఉన్నారు టూరిస్టులు. ఆ 2000 మంది కాపాడారు, అక్కడ ముస్లింసే కాపాడింది. అక్కడ ఉండే ముస్లింస్ నజాకతి లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిన ఎవరన్నా వాళ్ళకి కాల్చండి. ఎవరైనా ముస్లింస్ ఉన్నా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులున్నా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులున్నా, ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తులున్నా, ఈ ఏదైతే దుష్ట శక్తులు ఉన్నాయో, ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఆ ఆర్గనైజేషన్ పెద్దలకు పిలుచుకొని వచ్చి పాకిస్తాన్ నుంచి లాక్కొని వచ్చి ఈడ్చుకొని వచ్చి ఢిల్లీలో వాళ్లకు నడి రోడ్డు పైన కాల్చండి అని మేము డిమాండ్ చేస్తున్నాము. అలా ముస్లింస్ అయినా కాల్చండి అండి, వాళ్ళు ముస్లింసే కాదండి. ఒకవేళ వాళ్ళు ఉగ్రవాదం చేస్తుంటే, ఎవరైనా అన్యాయంగా ఎవరికైనా చంపుతుంటే వాళ్ళకు ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల ముందు చెప్పారండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జర్నీలో అతను కూర్చొని ఒంటె పైన వెళ్తుంటే పక్కన అతని శిష్యుడు ఒంటె పైన వస్తున్నాడు. అతని శిష్యుడు ఒక్క ఒంటె ప్రవక్త గారి ఒంటెతో తగిలిద్ది. అతని కాలు ఏదైతే ఉందో ఆ ఒంటె కాలు ప్రవక్త గారి కాలితో టచ్ అయిద్ది. మన ప్రవక్త ఆ ఒంటెని దూరం చేయడం కోసం కొద్దిగా, ఇప్పుడు ఒక బండిని తగలడానికి వస్తే సైడ్ చేస్తాం కదా, సైడ్ చేయడానికి ఒక చిన్న అది కోడా అంటారు, కోడాతో ఇలా కొడతాడండి ఆ ఒంటెకి తగలకుండా ఒంటె పైన ఏదైతే ప్రవక్త ముహమ్మద్ శిష్యుడు కూర్చొని ఉన్నాడో ఆ శిష్యుడికి అది ఏదైతే గుర్రం పైన వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా, లగా ఏమంటారు తెలుగులో, అది కోడా, తాడు, ఆ తాడుతో అలా టచ్ చేస్తాడండి. ఆ మనిషికి తగిలిద్ది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కరోజు ఇబ్బందిలో ఉంటాడు, బాధలో ఉంటాడు. నా తరపు నుండి ఒక మనిషికి ఇబ్బంది కలిగింది, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కరోజు తర్వాత ఆ మనిషికి అడుగుతాడు, ఆ మనిషి ఎక్కడున్నా నాకు కనపడడం లేదు. ఆ మనిషికి దాని తర్వాత పిలిపించి, ముహమ్మద్ ప్రవక్త అంత పెద్ద వ్యక్తి అండి, ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఏంటి, ఇస్లాం గోట్ ఎ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాట్ విత్ సార్డ్ బట్ విత్ ద బిహేవియర్ ఆఫ్ లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ది గాడ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రవక్త ముహమ్మద్ గురించి గాంధీజీ రాస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ గారి గురించి ద 100 బుక్లో ముహమ్మద్ ఇస్ ద మోస్ట్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ ఆల్ ద యూనివర్స్ అని జేమ్స్ కర్బర్ ఒక బుక్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి రాస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి స్వామి లక్ష్మీ ఆచార్య స్వామీజీ ఒక మత గురువు, ఒక హిందూ సమాజానికి చెందిన వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి రాస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి మంచి వ్యక్తి ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదు. ప్రళయ దినం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లాంటి దయ ఉన్న వ్యక్తి, జాలి ఉన్న వ్యక్తి, మనుషులపైన ప్రేమ సందేశం ఇచ్చే వ్యక్తి ప్రళయ దినం వరకు ఎవరు పుట్టరని స్వామి లక్ష్మీ ఆచార్య తన పుస్తకంలో రాస్తున్నారు. మీరు ఇంటర్నెట్లో ఉంది, చదువుకోవచ్చండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మనిషికి పిలిపిస్తాడు. 80 గుర్రాలు, 80 ఒంటెలు ఆ మనిషికి గిఫ్ట్ ఇస్తాడు. నా తరపు నుండి నా తాడు నీకు తగిలింది, ఇబ్బంది కలిగి ఉంటే సారీ అని చెప్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్షమాపణ అడుగుతాడు. అతనికి సంతోషం చేయడం కోసం 80 ఒంటెలు అతనికి గిఫ్ట్ ఇచ్చేస్తాడండి ఆ కాలంలో. అలాంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులు మేము పుట్టి జిహాద్, వాళ్ళకి చంపడం, వీళ్ళకి చంపడం ఇలాంటి పనులు మేము చేయము. ఒకవేళ ఎవరైనా ముస్లిం పేరు పెట్టుకొని, గడ్డం పెట్టుకొని, టోపీ పెట్టుకొని జిహాద్ పేరుతో ఏ అన్యాయంగా ఎవరికైనా చంపితే వాళ్ళకి పిలుచుకొని వచ్చి ఢిల్లీలో నరి రోడ్డు పైన శిక్ష ఇవ్వాలని నేను నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ గనక పాకిస్తాన్తో యుద్ధం ప్రకటిస్తే ముందుగా మేము ముస్లిం సోదరులు మసీదుల నుంచి, మదరసాల నుంచి, ఇస్లామిక్ యూనివర్సిటీస్ నుంచి మేము భారతదేశం కోసం ఎలాగైతే స్వాతంత్రంలో మేము మన ప్రాణాలు తెగించామో
భారతదేశ శాంతి కోసం పాకిస్తాన్తో కూడా యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. రియల్ అయింది నిజమేనా? రియల్ గా అండి. చెప్తుర్రా ఇది? మా హిస్టరీ మీరు చూసుకోండి, మీరు మనస్ఫూర్తిగా మా చెప్తుర్రా? హిస్టరీ మీరు చూసుకోండి సార్. మనస్ఫూర్తిగా చెప్తుర్రా? మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మా హిస్టరీ మీరు చూసుకోండి. మీరు ఒకసారి హిస్టరీ చదవండి. మన అష్ఫాకుల్లా ఖాన్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ పైన బుక్స్ రాస్తున్నారో ఒకసారి మీరు హిస్టరీ చదివితే కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయండి. భారతదేశ స్వాతంత్రం కోసం ధనం ఎక్కువ ఇచ్చిన వ్యక్తుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. భారతదేశం కోసం అవసరం పడితే ఇదే హైదరాబాద్కు చెందిన నిజాం ఎంత గోల్డ్ ఇచ్చారండి? 5 టన్నులు గోల్డ్ భారతదేశం కోసం ఇచ్చారు. భారతదేశం కోసం 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలకు ఆ కాలంలో స్వాతంత్రం కోసం మేము కుర్బాన్ చేశామండి. భారతదేశం కోసం ఒక తల్లి దగ్గరికి చందా, నాకు నా స్పీచ్ కూడా యూట్యూబ్లో ఉంది. యూసుఫ్ మారిఫానీ అనే ఒక వ్యక్తి దగ్గరికి సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ చందా డొనేషన్ అడగడానికి వెళ్తారు భారతదేశ స్వాతంత్రం కోసం. యూసుఫ్ మారిఫానీ దగ్గర కోట్ల ఆస్తి అప్పుడు ఉన్నది కదా, ఆ పూర్తి ఆస్తి స్వాతంత్రం కోసం రాసేస్తారు. పూర్తి ఆస్తి, ₹1 పెట్టుకోకుండా పూర్తి ఆస్తి స్వాతంత్రం కోసం రాసిస్తాడు. ఒక కళ్ళు లేని ఆమె అప్పుడు ఏడుస్తూ అక్కడ కూర్చుంటే ఆయన అడుగుతారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? సుభాష్ చంద్రబోస్ అడిగితే, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? మా చరిత్ర చెప్తున్నాను. అయ్యా, నా దగ్గర ఒకవేళ డబ్బు ఉండుంటే నేను భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం కోసం ఈ భారతదేశ మట్టి కోసం నేను ధనం ఉండి ఉంటే నేను ఇచ్చేదాన్ని. నా దగ్గర ధనం లేదయ్యా, అందువల్ల నేను ఏడుస్తున్నానని ఆ అమ్మ చెప్తుందండి. ఆ అమ్మ మాటలు విని సుభాష్ చంద్రబోస్, అమ్మ నీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఒకటే బాబు ఉన్నాడు. ఆ బాబుకి భారతదేశం కోసం ఇచ్చేయి, మేము ఆర్మీలో జాయిన్ చేయించుకుంటాము, బ్రిటిష్ వాళ్ళతో పోరాడతామంటే ఆ అమ్మ ఆ బాబుకి భారతదేశం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్లో పాల్గొనడానికి ఆ బాబుకి ఇచ్చేస్తుందమ్మ. ఆ అమ్మ కళ్ళు లేవు, ఆమెకు ఆ అబ్బాయి అన్నం తినిపించేవాడు, ఆ అబ్బాయి సంపాదించుకొని వచ్చేవాడు, ఆ అమ్మకు కాళ్ళు నొక్కేవాడు. ఒక్కటే బాబు, ఎవరు పిల్లలు లేరు. ఆ బాబుకు భారతదేశ స్వాతంత్రం కోసం ఇచ్చేస్తారు. ఆ బాబు భారతదేశ ఫ్రీడమ్ ఫైటింగ్ లో ప్రాణాలు అతను కోల్పోతాయి, అతను షహీద్ అయిపోతాడు. దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ ఒక ప్రోగ్రాంలో ఆ అమ్మ కనపడితే స్టేజ్ పైన పిలుచుకొని వచ్చి హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరి ముందు చెప్తారు, మీరు భారత్ మాతాకి చూడాలంటే ఈ అమ్మకు చూడండి, ఇదే అమ్మ భారత్ మాత. ఈ అమ్మ ఒక అబ్బాయిని భారతదేశ స్వాతంత్రం కోసం కుర్బాన్ చేసిందని సుభాష్ చంద్రబోస్ చెప్తారు. ఆ భారత్ మాతాకు మీరు భారత్ మాత చెప్పాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా మౌలానా గారు, క్లియర్గా మీరు చెప్పిందంతా నిజాలే అయి ఉండొచ్చు, వాస్తవాలే అయి ఉండొచ్చు. అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు అట్లనే చేసిరు కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులల్లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా పాకిస్తానీలకు వ్యతిరేకంగా ఉన్నారా? 100% వ్యతిరేకంగా ఉన్నారు. 100% వ్యతిరేకిస్తారు. 100% పాకిస్తాన్తో యుద్ధం కోసం కూడా మేము తయారున్నాము. 100% మోడీ గారు ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే అతనికి పాలాభిషేకం మేము చేస్తాము, అమిత్ షా గారికి పాలాభిషేకం చేస్తాము. కానీ స్లీపర్ సెల్స్ గా ఉన్నది మొత్తం కూడా ముస్లింలే. ఒకవేళ ఏదైనా సంస్థ, అది ముస్లిమ్స్ అయినా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ ఉగ్రవాది అయినా భారతదేశంలో పాకిస్తాన్కు మద్దతు ఇస్తుంటే వాళ్ళకి పట్టుకొని రాండి, మా చేతులతో మేము కాల్ చేస్తామండి, మా చేతులతో మేము ముక్కలు చేస్తాము. వాళ్ళకు భారతదేశంలో కాదు బయట ఏదైనా కంట్రీలో తీసుకెళ్ళి వాళ్ళ ముక్కలు మేము పారేస్తామండి. మా భారతదేశం పైన ఎవరైనా, ఏ కంట్రీ అయినా. మీరు పహల్గామా దాడి కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా వాళ్ళు ఏ మతం అని అడిగి మరీ చంపిరట. చిన్న మాట సార్, ఇప్పుడు ఏ మతం అని అడిగి ఎందుకు చంపారంటే ముస్లింలు అయితే భారతదేశంలో అక్కడ ముస్లిమ్స్ కూడా చనిపోయారండి. అక్కడ ముస్లిమ్స్ చేసిన మంచి పనులు కూడా మీరు గమనించాలా, మీరు చూపించాలా మీడియా వాళ్ళు. ఇప్పుడు నజాకత్ అలీ ఎంతమంది కాపాడాడండి. అగర్ ఒక్కటే అబ్బాయి ఆదిల్ హుసేన్ షా అనుకుంటే అతనికి ఆప్షన్ ఉన్నది అక్కడ. ఆదిల్ హుసేన్ షాకి ఏం ఆప్షన్ ఉన్నది? ఒకవేళ అనుకుంటే అయ్యా నేను ముస్లిం అంటే వాళ్ళు వదిలేస్తారు. కానీ మన దగ్గర ఎవరైతే గెస్ట్ వచ్చారో, అది హిందువులైనా ఎవరైనా గెస్ట్, అది మా భారత బిడ్డలు. ఆ భారత బిడ్డల్ని కాపాడడం కోసం ప్రాణాలు తెగించాడండి. అక్కడ ముస్లింలు కూడా మంచి పని చేశారు. అది ఇప్పుడు ఎంతమంది ముస్లిం చనిపోతున్నారు, హిందువులు చనిపోతున్నారు. బాబర్ మసీద్ దాంట్లో కూడా దోషులు, ఉగ్రవాదులు, ఇప్పుడు నేను పేర్లు కూడా మీకు చెప్పాను. ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తులకు నష్టం. అక్కడ చనిపోయింది భారత బిడ్డలండి.
అక్కడ ఓన్లీ భారత బిడ్డల్ని చంపలేదు, భారతదేశ ఐక్యతను కూడా చంపేశారు వాళ్ళు. ఐక్యతను చంపడానికి హిందూ ముస్లింల మధ్య ఐక్యతను తెంచేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే ఈ భారతదేశం నాశనం అయిపోద్దని ఒక పాకిస్తాన్ ఒక ప్రయత్నం ఇది ఉండొచ్చు. బయట దేశాలు ఎవరైతే భారతదేశం అంటే పడదో వాళ్ళు కూడా ఈ ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పాకిస్తానీ అన్నా లేకపోతే పాకిస్తానీ ముస్లింలన్నా భారతీయ ముస్లింలకు ప్రేమ ఉందా లేదా? చిన్న మాట అండి, పాకిస్తాన్లో ఉన్న, సౌదీలో ఉన్న, అమెరికాలో ఉన్న ముస్లిమ్సే కాదండి, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా వాళ్ళతో ప్రేమించండి అని దైవ గ్రంథాలు చెప్తున్నాయి. పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ అయినా, సౌదీ అరబ్ అయినా, అమెరికా అయినా, లండన్ అయినా, ఆఫ్రికా అయినా, ఏ కంట్రీ అందరూ మనుషులే అండి. వాళ్ళలో నిజాయితీ ఉంటే ఆ నిజాయితీతో మేము ప్రేమిస్తామండి. పాకిస్తాన్తో మాకు ఎటువంటి రిలేషన్ లేదు, పాకిస్తాన్తో మాకు అవసరం లేదు. పాకిస్తాన్ ఒకవేళ భారతదేశం పైన ఇలాంటి దుష్ట ప్రయత్నాలు చేస్తే వాళ్ళతో మేము జంగ్ చేయడానికి, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము. అందువల్ల ఈ భూమండలం పైన ఎవరైతే మనుషులు ఉన్నారో అందరితో ప్రేమించాల. ఒక పాకిస్తాన్తో ప్రేమించని మాకు అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు మా నరేంద్ర మోడీ గారితో మా రిక్వెస్ట్ ఏంటంటే, పాకిస్తాన్తో ఇప్పుడు బదలా తీసుకుంటే ఒక మంచి మీరు బదలా తీసుకోండి, యుద్ధం ప్రకటించండి. మా భారతదేశం పైన వేరే యుద్ధం ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఇన్వైట్ 100% మేము ముందుండి మేము యుద్ధంలో మేము షహీద్ అవుతామండి. పాకిస్తాన్ వాళ్ళకు ముక్కలు చేయడానికి భారతదేశం అంటే అంత ప్రేమ ఉంది అంటారు మీకు? 100% ప్రేమ ఉందండి. 100% ప్రేమ ఉంది కాబట్టే మేము క్యాండిల్ మార్చ్ ఎవరు తీస్తున్నా మీరు చూడండి, హైదరాబాద్లో మీరు మసీదుల దగ్గర చూడండి, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరు కలిసి రోడ్ల పైనకి వచ్చారు. ఎందుకంటే ఇది భారతదేశానికి ముక్కలు చేసే ప్రయత్నం ఈ దుర్మార్గులు, ఈ టెర్రరిస్టులు చేశారు. ఈ భారతదేశ బిడ్డలకు వాళ్ళు చంపారు కాబట్టి వాళ్ళు మా బిడ్డల్లాగానే, మా బ్రదర్స్ లాగానే, మా అన్నలు, మా బ్రదర్స్, మా భారత బిడ్డలకు ఇబ్బంది జరిగిందని మాకు చాలా బాధ ఉందండి. ఆ బాధ మేము చెప్పుకోలేనంత బాధ. మీరు ఖురాన్ తలపైన పెట్టి అడిగినా నేను అదే చెప్తాను. మొన్న మొత్తం దగ్గర ఒక గంట వరకు వీడియోస్ చూస్తుంటే ఏడుపు వస్తుందని, 2 విధాలుగా ఏడుపు వస్తుంది. ఒకటేంటంటే అక్కడ చనిపోయిన వ్యక్తులకు చూసి ఏడుపు వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటి, వాళ్ళ వైఫ్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు సంపాదించే వాళ్ళండి, వాళ్ళే పోయారు పాపం. అది ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత 1 వీక్ మ్యారేజ్ తర్వాత అక్కడికి వెళ్ళారు. ఆ వైఫ్ ఏడుపు చూస్తుంటే మాకు ఏడుపు వస్తుంది. రెండోది ఏంటంటే అక్కడ ముస్లిమ్స్ ఏదైతే ఇంటిగ్రిటీ చూపించి, అక్కడ ముస్లిమ్స్ ఏదైతే మానవత్వం చూపించి, అక్కడ ముస్లిమ్స్ ఏదైతే అక్కడ భారత బిడ్డల్ని కాపాడడం కోసం ప్రాణాలు తెగించి మరి వాళ్ళ కాపాడారో, అలాంటి అక్కడ భారత ముస్లిమ్స్కు టెర్రరిస్టులు అని చెప్తున్నారు కదా. అక్కడ యూనివర్సిటీస్లో, కాలేజెస్లో కాశ్మీర్ పిల్లలు, బయట చదువుకుంటే అమ్మాలపైన, బయట చదువుకుంటే పిల్లలపైన ఎవరైతే దౌర్జన్యం చేసే ఉగ్రవాదులు ఎవరైతే చేస్తున్నారో ఆ పిల్లలకు టార్గెట్ చేసి మీరు కాశ్మీర్ వాళ్ళు, మీరు ఉగ్రవాదులని, ఈ పిల్లలు ఏం తప్పు చేశారండి? ఎవడో దొంగ అక్కడ తప్పు చేశాడు, ఎవరో పాకిస్తానీ వచ్చి ఇక్కడ చుచ్చు పెట్టి వెళ్ళాడు, పాకిస్తానీ వచ్చి భారతదేశానికి ముక్కలు చేయడానికి ప్రయత్నం చేశాడు, వాడు ప్రయత్నం చేశాడని భారతదేశానికి సంబంధించిన ఆ కాశ్మీర్ వాళ్ళు యూనివర్సిటీస్లో, కాలేజెస్లో చదువుకునే వాళ్ళకు ఇబ్బంది చేయడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది తప్పు అండి. ఎవరైనా ఎవడో తప్పు చేశాడని ఆ మతస్థులకు అందరికీ మీరు ఇలాంటి వాళ్ళని మేము చెప్పకూడదు. ఒక రేపిస్ట్ రేప్ చేస్తే ఫ్యామిలీ మొత్తం రేపిస్ట్లే, ఆ ఏరియాలో ఉండే అందరూ రేపిస్ట్లే, ఆ స్టేట్కు సంబంధించిన అందరు రేపిస్ట్లే, ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు అందరూ రేపిస్ట్లే అని మేము చెప్పకూడదండి. తప్పు చేసిన వ్యక్తికి ఆ వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పాలా, కానీ ఆ మొత్తం కులానికి మతానికి చుట్టకూడదు. అంటే ఉగ్రవాదులకు ముస్లింలకు సంబంధం లేదు? 100% లేదండి. అసలు మీరు జిహాద్ గురించి ఇందాక అడిగారు. అసలు జిహాద్ అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక మనిషి వస్తాడు. ఓ ప్రవక్త, జిహాద్ అంటే ఏమిటి? ప్రవక్త ఏం చెప్తారు? మీకు అమ్మా నాన్న ఉన్నారా? అమ్మా నాన్న ఉన్నారు. ఆ అమ్మా నాన్న కోసం ప్రయత్నించు, వాళ్ళ సేవ చేయి, వాళ్ళ ఆకలి తీర్చు, వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు ఎప్పుడు కూడా కారకుండా చూడు, వాళ్లకు సేవ చేయి, వాళ్లకు ఎంత అయితే అంత మనశ్శాంతి కలిగించు. అదే జిహాద్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. జిహాద్ అంటే నీ చుట్టూలో ఉండవాళ్ళు, నీ చుట్టుపక్కన ఏ కులానికి, మంచి కోసం ప్రయత్నించు అన్నట్టు. రైట్, మంచి కోసం ప్రయత్నించే పనికి జిహాద్ అంటారు. రైట్, ఓకే. మీరు అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా
కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఏదైతే పాకిస్తాన్ అయినా వేరే ఏ కంట్రీ అయినా ఏ భారతదేశం అంటే పడని వ్యక్తులైనా దుష్ట శక్తులైనా ఏ ఉగ్రవాద సంస్థ అయినా భారతదేశ హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేదానికి ఇది పెద్ద ప్రయత్నం జరిగింది. అక్కడ మా భారత బిడ్డలు చనిపోయారు. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ చంపేసిన వ్యక్తులకు ఇప్పుడైనా పుల్వామాలో అప్పుడు అటాక్ జరిగింది, జవాన్లు చనిపోయారు. జవాన్లు వాళ్ళ అమ్మా నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తూనే ఉన్నారండి. భారతదేశం కోసం ఎవరైతే జవాన్లు చనిపోయారో వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ వైఫ్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలు ఇప్పటి వరకు ఏడుస్తున్నారు. ఆ జవాన్లకు చంపిన ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గులకు ఇప్పటి వరకు పట్టలేదండి. ఇప్పటి వరకు వాళ్ళకి పట్టలేదు. ఎవరైతే కశ్మీర్లో ఈ ఘటన చేశారో ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టుల కనీసం పట్టుకొని వచ్చి ఆ టెర్రరిస్టులకు సంబంధించిన ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల వాళ్ళకు పట్టుకొని వచ్చి భారతదేశంలో ఢిల్లీలో నడి రోడ్డులో నరకాలని వాళ్ళకు నరకడం, వాళ్ళ ముక్కలు ఏదైతే బాడీ అయిపోయిందో దానికి మేము చూస్తే కనీసం న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము. రిక్వెస్ట్ చేస్తున్నా మోడీ గారితో, అమిత్ షా గారితో, మీరు ఈ పని కనుక చేస్తే మీకు పాలాభిషేకం మేము చేస్తామండి, మీకు సెల్యూట్ కొడతామండి. మీ 1,40,00,000 మంది భారతీయులు మీ వెనక ఉన్నారండి. భారతదేశం అంటే నిజంగానే ప్రేమ ఉందా అని మీరు అడుగుతున్నారండి. ఒకవేళ భారతదేశంలో ఉండే వ్యక్తులతో, భారతదేశంలో ఉండే వేరే మతస్థులతో మాకు ప్రేమ లేకపోతే మీరు ఒక 4 సంవత్సరాలు వెనకెళ్ళి కరోనా మూమెంట్లో చూస్తే మీకు అర్థమైద్దండి. కరోనా మూమెంట్లో ఎంతోమందికి, వేలాది మందికి ప్లాస్మా దానం మేము చేశామండి, కుల మతాలకు అతీతంగా. కరోనాలో ఆకలితో ఇబ్బంది పడుతున్న ఏ కులస్తులు, ఏ మతస్థులని మేము చూడలేదండి. కుల మతాలకు అతీతంగా కరోనాలో అన్నదానం మేము అందరికీ చేశాము, అందరూ చేశారండి. కుల మతాలకు అతీతంగా ముస్లింల పైన ఆరోపణలు చేశారు, కరోనా జిహాదీలు, కరోనా తెచ్చారు అది ఇదని. అదే ముస్లిమ్స్ ఎవరైతే మన హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, వేరే మతానికి సంబంధించిన సోదరులు ఎవరైనా మృతి చెందితే నలుగురు పిల్లలు ఉండి కూడా ముందుకు రాలేదండి. మీరు హిస్టరీ చూడండి. నాతో పాటు కూడా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు, దళిత సోదరులు, స్నేహితులు మేము అందరం కలిసి కోవిడ్తో ఫైట్ చేశాము. కోవిడ్తో ఎవరైతే ఆకలితున్నారో ఆకలితో ఉన్న వాళ్ళ కోసం ప్రయత్నం చేశాము. అలాగైతే ఎవరైతే అంత్యక్రియల కోసం బాధపడ్డారో 4 పిల్లలు ఉండి కూడా వాళ్ళకు ముందు రావడానికి సిద్ధం లేనప్పుడు, అయ్యా మీరు పిల్లలు ఉన్నారు కదా, గట్టిగా ఉన్నారు కదా, అంత్యక్రియలు చేయవచ్చు కదా అంటే కరోనా వస్తుందేమో భయపడి పిల్లలు దూరంగా ఉన్నప్పుడు మేము మా హిందూ సోదరులకు, మా ముస్లిం సోదరులకు, మా క్రైస్తవ సోదరులకు, మా హిందూ సమాజానికి, భారత బిడ్డలకు, భారత దేశంలో పుట్టిన వాళ్లకు మా చేతులతో మేము అంత్యక్రియలు చేశాము. వందలాది మందికి చేశామండి. దగ్గర ప్రకాశం డిస్టిక్లో, నెల్లూరు డిస్టిక్లో 180 మంది హిందూ సోదరులకు అంత్యక్రియలు చేశాము. దగ్గర 20 మందికి వేరే మతానికి ముస్లిమ్స్, క్రైస్తవులకు మేము అంత్యక్రియలు చేశామండి. భారతదేశంతో మాకు ప్రేమ లేకపోతే, ఒకవేళ భారతదేశ బిడ్డలతో మాకు ప్రేమ లేకపోతే ఈ అంత్యక్రియలు మేము ఎందుకు చేస్తామండి? కుల మతాలకు అతీతంగా మేము అన్నదానం ఎందుకు చేస్తామండి? గత 5 సంవత్సరాలే మేము చేస్తూనే ఉన్నాము. కుల మతాలకు అతీతంగా భిక్ష ప్రోగ్రాం చేస్తుంటాము. ఎవరైనా ఆకలితో ఉంటే ఆ ఆకలితో ఉన్న వారి మతం చూడము, కులం చూడము. ఖురాన్ అయినా, బైబుల్ అయినా, రామాయణమైనా మనిషితో ప్రేమించు, మతం చూసి ప్రేమించేవాకు అని ఖురాన్, బైబుల్, రామాయణం ఏ మతమైనా ఇదే చెప్తుంది. అదే భారతదేశం కోసం మా ప్రాణాలు తెగించడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణాల కన్నా ఎక్కువ భారతదేశంతో మేము ప్రేమిస్తున్నామండి. రైట్, ఇది మౌలానా షరీఫ్ గారు చెప్తున్నటువంటి అంశాలు. అంటే క్లియర్గా ఆయన చెప్పేటటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఉగ్రవాదులంతా ముస్లింలు కాదు, ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదంతో ముందుకు వచ్చే వాళ్ళు అసలు ముస్లింలే కాదు అని చెప్పేసి చెప్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తే మేమే ముందుండి పోయి పాకిస్తాన్లో కథం చేస్తామని చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇట్లనే ఉండాలి, ఇట్లనే ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. శుక్రియా.